ఏ ఏ విషయాల్లో మన కుటుంబాలు కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, అలాగే దేవునిలో మనం పురికొల్పబడే విధానాలలో జాగ్రత్త అనేటటువంటి ఒక టాపిక్ని అనగా, ఎందుకంటే చాలామంది జీవితాల్లో అజాగ్రత్త కలిగి ఏం చేసుకుంటున్నారంటే నష్టపోతూ ఉంటున్నారు. అయితే జాగ్రత్త అనేటటువంటి టాపిక్ నుంచి మీతో కొన్ని మాటలను తెలియజేస్తాను. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ప్రారంభపు మాటగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇక్కడ చూడండి, దేవుడు చక్కటి మాటను మనకు తెలియజేస్తూ ఇక్కడ అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొనవలెను అని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అంటే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మన జీవితాలు ఆయన సన్నిధిలో అడుగు పెట్టకమునిపే మనల్ని మనము ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మార్గాలు, ఒక్కొక్కసారి మన ఆలోచనలు, ఒక్కొక్కసారి మన విధానాలను బట్టి, ఈ లోకపు యొక్క పోకటను బట్టి మనం మార్గం తప్పి ఇష్టానుసారమైన మార్గాలు కూడా సంచరించి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏదో వద్దాములే, ఏదో ఒక నిర్లక్ష్యము చేత, ఏదో ఒక అవిధేయత చేత మందిరానికి వచ్చేవారు చాలామంది ఉన్నారు. కొద్దిమంది మందిరానికి బలవంతంగా కూడా ఏం చేసేవారు ఉన్నారు, వచ్చేవారు ఉన్నారు. అయ్యో ఇతరులు నన్ను అయ్యో వెళ్ళండి, రండి రండి అని పిలుస్తున్నారని కూడా వచ్చేవారు కూడా ఉంటారు. అయితే వాక్యం అంటుంది, ఆయన మందిరానికి మనం ప్రవేశించేటప్పుడు, మందిరమునకు పోవునప్పుడు మన ప్రవక్తన విషయంలో ఏమై ఉండాలంట, జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. అక్కడ మనం ఎట్లా ఉండాలి, అక్కడ మనం ఎట్లు ప్రవర్తించాలి, ఆ మందిరములో దేవుద్దేశంతో దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నాం, వేటినే అక్కడ పొందుకోవాలనుకుంటున్నాం, వేటి ద్వారా మన జీవితాలు నడిపించబడాలి అని కోరుకుంటున్నామో ఆ విషయాలలో ప్రభు ఎదుటకు వచ్చేటప్పుడు ప్రతి వారు కూడా ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరం ఆయన నివసించేటటువంటి స్థలం, దేవుని మందిరం ఆయన మాట్లాడేటటువంటి స్థలం, దేవుని మందిరం ఆశీర్వదించేటటువంటి స్థలం, దేవుని మందిరం మన సకల ఈవులు దొరికేటటువంటి స్థలం, దేవుని మందిరం మన దుఃఖము సంతోషముగా మార్చబడే స్థలం, దేవుని మందిరం మనను శిక్షా విధిలో నుంచి తప్పించి పరిశుద్ధమైన మార్గాల్లో నడిపించేటటువంటి స్థలం. దేవుని మందిరం ఎలాంటిదంటే సరైనటువంటి క్రమములో, పద్ధతిలో మనల్ని నడిపించేటటువంటి స్థలము ఆ మందిరము. కాబట్టి ఆ మందిరమునకు మనం వెళ్ళేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా మన ప్రవక్తన విషయమై, మన నడవడిక విషయమై, మన యొక్క జీవిత విధానం విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలా పడితే అలా మందిరానికి ప్రవేశించకూడదు అని ఈ యొక్క వాక్యపు యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆ మందిరములో అడుగు పెట్టేటప్పుడు మన ప్రవక్తన, మన ఆలోచనలు అన్నీ కూడా ఏం చేసుకోవాలంట, సరి చేసుకుని దేవుని మందిరములోనికి అడుగు పెట్టేవారమై ఉందుముగాక. అలా మనము అడుగు పెడితే మన యాచనలో, మన ప్రార్థనలో, మన విజ్ఞాపనలో వినుచున్నటువంటి దేవునిగా మనకు సమీపముగా ఉండి మనకేం చేస్తాడంట, సహాయము చేయగలుగుతాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. కావున మనము చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు సార్వత్రిక సంఘాలకు ఆయన అనేకమైన విషయాలను, వదంతులను, జరిగిన వాటిని, దేవుణ్ణి గూర్చిన విషయాలు వారికి తెలియజేస్తూ అంటున్నాడు. కాబట్టి మనము వినిన సంగతులను విడిచిపెట్టి
కొట్టుకొని పోవకుండానట్లు వాటిని మరి విశేషంగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు కూడా యుక్తమైన సంగతులు, మనకు అవసరమైనటువంటి సంగతులు, మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడటానికి విలువైన సంగతులు వాక్యం ద్వారా దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆ వినబడుతున్న ప్రతి విషయాన్ని ఏం చేసుకోవాలంట, అవి కొట్టుకొని పోకుండానట్లుగా ఏం చేయాలంట, వాటి యందు మరి విశేషంగా అవి మనలో నుంచి, మన కుటుంబంలో నుంచి, మన దేహంలో నుంచి, మన హృదయంలో నుంచి పోకుండానట్లుగా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలమ్మా? జాగ్రత్త కలిగి ఉండాలి. మన ఇంటిలో ఒకవేళ మీరు ఏదైనా ఒక బంగారమో ఒక ఏదైనా వెలగలిగిన ఒక వస్తువు మీరు తీసుకొచ్చి కొన్నారనుకోండి, దాచిపెట్టకుండా ఒకవేళ సోఫా దగ్గర, ఒకవేళ కబోర్డు దగ్గర, ఒకవేళ ఏదైనా ఒక టేబుల్ దగ్గర అక్కడ పెట్టామనుకోండి, అది ఒకవేళ మన ఇంటి తలుపులు తీసి ఉన్నాయి అనుకోండి, మనము ఒకవేళ ఏదో ఒక పనిలో ఉంటే తెలియకుండా ఎవరో ఒకరు వచ్చి ఆ బంగారమును ఏం చేసుకుంటారు, దోచుకుని పోయేటటువంటి పరిస్థితి. విలువైనటువంటి బంగారము, విలువైన వస్తువులని ఎక్కడ పడితే అక్కడ పెడితే దానికి ఉపయోగం ఉంటాయా? ఉండవు. రెండోది చెప్పాలంటే అవి పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు. అంటే దేవుడు నీకు ఒకవేళ ఐశ్వర్యాన్ని ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఏది ఇచ్చినా దాన్ని ఎలా బీరువాల్లో తాళం వేసి అవి వేసానా లేదా అని మరలా 2-3 సార్లు ఏం చేస్తాం మనము? బంగారం ఒకవేళ బీరువాలో పెడితే ఒకవేళ తాళం వేస్తాం, కానీ బయటికి వెళ్ళేటప్పుడు వేసామా లేదా అని చూస్తామా, చూడమా? అలాగే దేవుడు అంటున్నాడు, ఆయనను గూర్చిన సంగతులు మీరు వింటున్నారు, మంచిదే. ఆయన గూర్చినటువంటి విషయాలు చాలా చక్కగా హెచ్చరింపబడుతున్నారు, మంచిదే. అయితే ఆ వినిన సంగతులు ఎక్కడ గాలికి కొట్టుకొని పోకుండానట్లుగా మీరేం చేయాలంట? జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, గాలికి పొట్టు ఏమవుతుంది? ధాన్యాన్ని విసిరేటప్పుడు గాలి పెడతారు. ట్రాక్టర్ వెనకాల ఒక ఫ్యాన్ పెట్టి దాన్ని ఆన్ చేసినప్పుడు గింజలు కింద పడతాయి, పొట్టంతా ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. ఈ వాక్యం అనేది కూడా మన హృదయాల్లో విలువైన సంగతులు అనేవి, మన జీవితాల్లో విలువైనటువంటి సంగతులు అనేవి మన యొక్క కుటుంబాల్లో ఎక్కడా పోకుండానట్లుగా మనం ఏం చేసుకోవాలంట? జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ నిర్లక్ష్యం కలిగి ఉంటే ఎవరికి అవకాశం ఇస్తామో? అపవాదికి. ఎందుకంటే మనం వినవలసిన సంగతులు మనకు దేవుడు ఏవైతే తెలియజేశాడో అవి మనలో లేనప్పుడు అపవాదికి ఏం కలుగుతుంది? చోటు కలుగుతుందా లేదమ్మా? వెలగలిగిన దేవుని ఆ మాటలు మన హృదయాల్లో లేకపోతే అపవాది ఏం చేసుకుంటాడు? అవకాశం తీసుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఈ యొక్క హృదయం అనే సింహాసనం మీద ఆయన మాటలు, ఆయన చెప్పినవి ఏవీ లేనప్పుడు అపవాది ఏం చేస్తాడంట? వాడి పని చేయటం ప్రారంభిస్తాడు. బైబిల్లో కూడా మార్కు సువార్తలో కావచ్చు, మత్తయి సువార్తలో కావచ్చు, ఒక వ్యక్తి దయ్యం పట్టిన ఒక వ్యక్తిని గూర్చి వ్రాయబడుతుంది. అపవాది అనుకుందంట, నేను విడిచిపెట్టి వచ్చిన గృహాన్ని ఒకసారి చూచిపోదనని ఏం చేసిందంట? వచ్చింది. ఇదివరకు దయ్యం చేత ఆమెను, ఆ వ్యక్తిని పీడించింది అపవాది. అయితే దేవుని కృపను బట్టో, దేవుడి దయను బట్టో దయ్యం విడిపించబడ్డది. అయితే విడిపించబడిన తర్వాత ఈ అపవాది ఏమనుకుందంట? నేను విడిచిపెట్టి వచ్చిన గృహాన్ని, వ్యక్తిని చూద్దామని ఏం చేసిందంట? వచ్చేసరికి ఆ హృదయం అంతా ఎలా ఉన్నది? చాలా ఖాళీగా, అక్కడ చాలా విశాలమైన స్పేస్ కనబడింది. కనబడగానే అది తనకంటే చెడ్డమైనటువంటి మరికొన్ని దయ్యాలను తీసుకొచ్చి ఎవరి మీద పడింది? ఆ ఖాళీ దేహములో, ఆ ఖాళీ హృదయంలోనికి వచ్చి ప్రవేశించి అతడి యొక్క కడమడి స్థితి కంటే అతడి ముందు స్థితి కంటే ఇప్పుడు స్థితి ఏం చేయబడ్డది? ఘోరముగా మార్చబడేది. కారణం ఏంటంటే విలువైన సంగతులు, విలువైన వాక్యం, విలువైన ప్రార్థన, విలువైనటువంటి విశ్వాసం వారు విడిచిపెట్టుకున్నారు. పొట్టు ఎలా కొట్టుకుపోతుందో, విన్న వాక్యం, ప్రార్థన వారి జీవితాల్లో నిలిచి ఉండలేకపోవటం బట్టి
ఏం జరుగుతుందంట? అపవాది క్రియలు జరిగిస్తబడతా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మరి విశేషముగా ఆ దేవుని మాటలు, దేవుని వాక్యము మన జీవితాల్లోంచి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. చూడండి, ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లుగా నా మార్గములను నేనేం చేస్తున్నానంటున్నాడు, జాగ్రత్తగా చూచుకుంటున్నాడు. చూడండి, భక్తుడు చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచన, దేవుని దగ్గర విచారించే మంచి అనుభవం కలిగిన దేవుని సేవకుడు ఎవరంటే దైవజనుడైనటువంటి దేవుని చేత ఏర్పరచబడి పిలుపులోను దేవుని కొరకు రోషంగా నిలబడిన వ్యక్తి ఎవరో? దావీదు. హల్లెలూయా. ఆ దావీదు ఇక్కడ అంటున్నాడు, నా నాలుక చేత ఏం చేయకూడదు అనుకుంటున్నాడు? పాపము చేయకుండానట్లుగా నా మార్గములన్నిటినీ కూడా నేనేం చేస్తున్నాను? జాగ్రత్త. ఎందుకంటే నేను వెళ్ళే మార్గాలు సరిగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాకేం కలిగిద్ది? సహవాసం కలిగిద్ది. వారితో పాటు మాటలో మాట ఏం చేయాల్సి వస్తుంది? కలపవలసి వస్తుంది. అది భక్తిహీనులే కావచ్చు, అపహాసికులే కావచ్చు, మోసగాళ్లే కావచ్చు, చెడు కార్యాలతో కలిగిన వారితో కావచ్చు, ప్రయాణం చేసినప్పుడు వారితో కలిసి నడుస్తున్నప్పుడు ఈ నాలుక వారితో కలిసి ఏం చేయగలుగుతుంది? మాట్లాడగలుగుతుంది. కాబట్టి నా మార్గాలను ముందుగా నేను ఏం చేసుకుంటానంటున్నాడో, జాగ్రత్త పరుచుకుంటానంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ మార్గాల గుండా ఒకవేళ నేను వెళితే వారితో నేను ఎక్కడైనా మమేకమైపోతానేమో, వారితో నేను ఎక్కడైనా కలిసిపోతానేమో, వారితో కలిసి నా ప్రయాణము కొనసాగించబడి నా నోట నుండి పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు యొక్క ఉద్దేశములు బయలుపరచబడతాయేమోనని తన మార్గములను ఏం చేస్తున్నాడంట? జాగ్రత్త చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మనం వెళ్ళే మార్గాలు, సంచరించే స్థలాలు, నివసించే ఆ స్థలాల్లో ఆ పాపపు దురుద్దేశం కలిగిన వారు ఉంటారు. మనతో ఉన్నవారు ఉండొచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వారితో మనం కలిసినప్పుడు, వారు వ్యర్థమైన మాటలు ఉచ్చరించినప్పుడు మన నాలుక ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి తెలియకుండానే ఏం చేస్తుంది? ఈ ఉచ్చారణ ప్రారంభించబడింది. ఒకసారి వస్తే ఆగిద్దా? అదే మాట మన గృహాల్లో, అదే మాట మన తోటి వారితో ఈ నాలుక ఆ వ్యర్థమైన మాటలు, ఆ వ్యర్థమైన క్రియలు అనేవి ఈ నాలుకలో నుంచి ఏం చేయబడతాయి? ప్రారంభించబడతాయి. కాబట్టి ఆ మార్గముల దగ్గరికి వెళ్ళకుండానట్లుగా జాగ్రత్తగా మనము చూచుకొందుము గాక. హల్లెలూయా. ఎందుకంటే మన మార్గాలను జాగ్రత్త పరుచుకుంటే మనం వెళ్ళవలసిన త్రోవలలో, మనం సంచరించవలసిన మార్గాల్లోకి వెళ్ళి అక్కడ దీవించబడటానికి దేవుడు మనకు అవకాశమునిచ్చును గాక. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. 10:17 మత్తయి సువార్త చదవమ్మా. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని ఏం చేస్తారంట? కొరడాలతో కొట్టింతురు అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్తల విషయంలో అంటున్నాడు. రెండవదిగా మనం వినిన సంగతులు ఎక్కడ పోకుండానట్లుగా జాగ్రత్తను గురించి ఇక్కడ మన నాలుక నుంచి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మార్గంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఇక్కడ ఈ 17కు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు
ఏం చేస్తారంట, సమాజ మందిరములో మిమ్మల్ని అప్పగించి మిమ్మల్ని దేంతో కొట్టిస్తారంట, కొరడాలు. అంటే మనకు వాతలు పెట్టడం అంటారు చూడండి, మనల్ని నిందించటం, అవమానించటం, అదే కాకుండా మనకు దుఃఖాన్ని, కష్టాన్ని, చేటును కలుగు చేస్తారని ఈ వాక్య అర్థం. ఈరోజు మనుషులను గురించి జాగ్రత్త పడుడి అని ఎందుకన్నాడు? మనుషులు అందరూ నమ్మదగిన వారని మనం చెప్పగలుగుతామా? చెప్పండి అమ్మా. మన ఇంట్లో ఉన్న వారిని కూడా నమ్మదగిన వారు మనం చెప్పుకోగలుగుమా? ఒక్కొక్కసారి యథార్థంగా మనం వెళితే వారి మాట, వారి తీరు, వారి ప్రవర్తన, వారి నడవడిక చూసినప్పుడు ఒక్కొక్కసారి వారిలో మనకేం కనిపించదు, యథార్థత కనిపించదు. ఒక్కొక్కసారి మానవునికి ఎక్కడి నుంచి శ్రమలు వస్తాయి తెలుసా? బయట నుంచి ఎక్కడి నుంచో రావు. ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయి? ఇంటి నుంచే. శత్రువులు ఎక్కడో నుంచి పుట్టరంట, ఇంట్లో నుంచి ఏం పుడతారు? శత్రువులు పుడతారు. అయ్యో, ఇంట్లో నుంచే మనకేం కలుగు చేస్తారు? నిందలు కలుగు చేస్తారు. ఇంట్లో నుంచి మనకేం కలుగు చేస్తారు? అవమానం చేస్తారు. అయ్యో, ఇంటిలో నుంచే మనల్ని సమాజంలోనికి ఏం చేస్తారంటే తీసుకువెళతారు. ఇంకా చూడగలిగితే ఈ లోకములో ఉన్న ప్రతి మనుషునితో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనతో ఉన్నట్టే ఉంటారు, మన గుట్టు తీసుకుంటారు, మనం తీసుకెళ్ళి బయట చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అయ్యో, మనవారు, మన తోటివారు మన గురించి ఏం చెప్పరు అనుకుంటాం, కానీ మన గురించిన విన్న సంగతులు ఇతరులకు చెప్పి వారితో కలిసి ఆనందించేవారు లోకంలో కలరు. అందుకే అంటున్నాడు, మనుషులను గూర్చి చాలా, అసలు నువ్వు ఏం చెప్పాలో. కొద్దిమంది స్త్రీలు, సహోదరీలు ఏదైనా భర్త కోప్పడి ఒకవేళ కొట్టినా తిట్టినా, ఒక్కొక్కసారి మనకున్న ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు అమ్మ ఫోన్ చేయగానే, నాన్న ఫోన్ చేయగానే ఏం చేస్తుంటారు? ఇంటి గుట్టంతా, చెప్పండి, ఇంటి గుట్టంతా బయట పెట్టేస్తుంటారు. బయట పెట్టంగానే ఆ ఇంటిలో ఈ అల్లుడికైనా అయ్యో అతనికి విలువ ఉంటుందా? కొన్నిసార్లు సహించుకోవాలి, కొన్నిసార్లు బాధ నోచాలి. అయ్యో, కొన్నిసార్లు చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలి? చెప్పాలి. ఈరోజు చాలామంది భార్యలు భర్తకు అయ్యో బాధను కలుగు చేసేవారు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సంగతులు అక్కడ చెప్పేస్తూ ఉంటారు, అక్కడ సంగతులు ఇక్కడ చెబుతూ ఉంటారు. అక్కడ ఏం కలుగుతూ ఉంటుంది? మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఇవి కలుగుతున్నాయి. ఇవి చూస్తున్నాను కాబట్టి ఒక సేవకునిగా హెచ్చరిస్తున్నాను. ఏంటంటే మన ఇంటి గుట్టు విషయం ఇతరులకు చెప్పే విషయం కూడా చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. జాగ్రత్త లేకపోతే మనల్ని మనుషులు ఎక్కడికి తీసుకెళ్తారంట? సమాజ మందిరములోనికి. అంటే జనులందరూ గుమ్ము కొడతారు చూడండి, జనులందరూ కూడా ఒక చోట నిలిచి ఉంటారు చూడండి. ఒకవేళ అక్కడ కొట్లాట జరిగితే, అక్కడ ఏదైనా ఆ విషయం గురించి చర్చిస్తారు చూడండి, అలాంటి వారికి మనల్ని ఏం చేస్తారంట? ఈడ్చుకుని వెళ్ళి అక్కడ జనుల చేత నిందిస్తారు, అవమానిస్తారు, కొడతారు. హల్లెలూయా. కాబట్టి మన విషయంలో మన కుటుంబ విషయాలు కావచ్చు, మన వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఇతరులకు చెప్పే ప్రతి విషయంలో కూడా ఏమై ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్త లేకపోయామా, ఏదైనా తెలియనటువంటిది, ఏదైనా మన బలహీనత తెలిసిందా, ఒకేసారి మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు సమాజము ఎలా మారిపోయిందంటే, ఇతరులకు ఏదైనా ఒక దుఃఖం కలిగితే వీళ్ళు సంతోషిస్తున్నారు. అయ్యో, ఆ కల్పిత ఆనందము, ఆ యొక్క ఆ అవహేళన చూస్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని బిడలంగా, దేవుని ఆరాధించే మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి 5వ పత్రిక. అజ్ఞానుల వలె కాక జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. చూడండి, అందరికీ దేవుడు చెబుతున్నాడు, యవనస్తులకైతే మరీ ఎక్కువ. ఎందుకంటే ఈ దినములు ఎలా ఉన్నాయి? మంచికి వెళ్ళినా ఏమొస్తుందంట? మంచి మాట మాట్లాడాలన్నా కూడా ఇతరులకు ఏం కలుగుతుంది?
నొప్పి కలుగుతుంది. ఎందుకు చెబుతున్నానంటే దినములు ఎలా ఉన్నాయి, చెడ్డవి. రేపేం జరుగుతుందో ఈ మనుషునికి తెలియవు. ఎప్పుడు ఏది సంభవిస్తుందో, ఎప్పుడు ఏ ఆపద ఒక మనుషుని మీద వచ్చి పడుతుందో తెలియదు. కాబట్టి ఈ దినముల విషయంలో మనం ఏం కలిగి ఉండాలంట, జాగ్రత్త కలిగి మన విలువైన సమయాన్ని ఏం చేయొద్దంట, పోనీయక. సమయం కొంచెమే. దేవుడు అంటున్నాడు సమయము చాలా కొంచెంగా ఉంది. మనుష్య కుమారుడిగా వచ్చిన ఆయన మెగాస్వరూపిగా ఆ పరలోకము నుంచి త్వరతముగా రాబోతూ ఉన్నాడు. ఆయనకు సమయం, ప్రవచనాలు, దేవుని వాగ్దానములు, దేవుడు చెప్పినవన్నీ ఈ లోకములో నెరవేర్చబడుతున్నాయి. రాజ్యముల మీదకు రాజ్యములు పురికొల్పబడతా ఉన్నాయి. దేవుడు చెప్పినట్లుగా యెరూషలేములో దేవుని ప్రజల ఎదుట ఆయన చెప్పిన ప్రతి ప్రవచనాలు ఏం చేయబడతా ఉన్నాయి, సంతృప్తిగా నెరవేర్చబడతా ఉన్నాయి. ఆయన చాప కింద నీరు వలె ఆయన ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని ఎరిగిన మన జీవితాల్లో విలువైన సమయం, విలువైనటువంటి సమయం, చెడ్డవైన దినాల్లో మనం ఉన్నప్పుడు సమయంని ఏం చేయకూడదు, సమయం దొరికినప్పుడల్లా పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలి చెప్పండమ్మా, ధ్యానించుకుందాం. సమయం దొరికినప్పుడల్లా మోకరించి ఏం చేద్దామో ప్రార్థన చేద్దాం. సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయగలుగుతామంటే విశ్వాసంతో ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. విలువైన సమయం, వెలగలిగిన సమయం, మనకు ఉపయోగ యోగ్యమైన సమయాన్ని ఈ లోకములో వ్యర్థమైన కార్యాలకు, వ్యర్థమైన ఆలోచనలకు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లకు, వ్యర్థమైనటువంటి ఫోన్లో చూసేటటువంటి వాటికి విలువైన సమయాన్ని ఏం చేయకూడదంట, ప్రాముఖ్యంగా యవనస్తులైన బిడ్డలైన విలువైన సమయం టీవీల దగ్గర, ఫోన్ల దగ్గర ఏం చేయకూడదు, ఉపయోగించుకోకూడదు. ఈరోజు చాలామంది ప్రపంచంలో ఐఫోను సంబంధించినటువంటి ఫోన్ కనిపెట్టి ప్రజలకు ఇచ్చిన స్టీవ్ జాన్ అనేటటువంటి ఆ వ్యక్తి ఒకరోజు ఒక గొప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్లో ఆయన చెబుతున్నాడు, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ఐఫోన్ కావచ్చు, ఈ ఐప్యాడ్ని పరిచయం చేసిన ఆయన చెబుతూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఈ ఐఫోన్ అయినా ఈ ఐప్యాడ్నైనా నేను నా బిడ్డలకు ఇవ్వను అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఈ ఐఫోన్ కానీ ఈ ఐప్యాడ్ కానీ నేను ఇచ్చాను అనుకోండి, ఈ ఐప్యాడ్లో ఉన్నటువంటి ఒకవేళ యూట్యూబ్నో ఈ ఐప్యాడ్లో ఉన్నటువంటి వాటిని చూచి వారు ఎవరో కనిపెట్టిన దానిని బట్టి వారు ఏం చేస్తారు, సంతోషిస్తూ జీవితంలో వారు చేయవలసిన లక్ష్యాన్ని ఏం చేస్తారు, మరిచిపోతారు. అందుకే నేను నా బిడ్డలకు ఈ ఐఫోన్ కానీ ఈ ట్యాప్ కానీ వారి చేతికి ఇవ్వను. నేను వారికి ఇచ్చేదంటే బుక్స్ ఇస్తాను. బుక్స్, నాలెడ్జ్ ఈజ్ బెస్ట్ అని విషయాన్ని వారికి తెలియజేస్తాను. వారు ఆ బుక్స్ చదువుతూ నాలెడ్జిని పెంచుకుంటూ వారు ఒకరోజు నాకంటే గొప్ప విషయాన్ని లోకములో ఏం చేయాలి, కనిపెట్టేవారిగా వారు ఉండాలని నేను వారి చేతికి ఏమివ్వట్లేదు అంటున్నాడు, ఫోన్ ఇవ్వట్లేదు, ఐప్యాడ్ ఇవ్వట్లేదని చెబుతున్నాడు. అంటే ఈరోజు మన బిడలకు కూడా తల్లిదండ్రులుగా, యవనస్తులైన బిడలుగా ఈ ఫోన్లకి, ట్యాబులకి, టీవీలకి పరిమితమైతే వారికి ఏ భవిష్యత్తుని ఇవ్వలేమో, మంచి భవిష్యత్తులు ఇవ్వలేము. వారి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఒకవేళ కష్టమైనా, ఒకవేళ ఇబ్బంది అయినా ఈ పుస్తకాన్ని ఇచ్చి వారిని చదివించగలిగితే వారు ఏం చేయవుతారు, జ్ఞానవంతులు అవుతారు, ప్రయోజకులు అవుతారు. ఒకరోజు నీ పేరు ఈ పట్టణంలో, నీ ఇంటిలో, నీ యొక్క వంశపు వారందరి ఎదుట, సమాజం ఎదుట వారు ఏం చేయగలుగుతారు, నిలబెట్టగలుగుతారు. కాబట్టి ఈ దినములు పోనీక సమయాన్ని చదువుకునే యవనస్తులైనా కావచ్చు, చిన్నబిడ్డలైనా కావచ్చు, అలాగే దేవుని బిడలంగా మన భక్తి విషయాల్లో విలువైన సమయాన్ని లోకములో వృధా చేసుకోకుండా జాగ్రత్త కలిగి ఉందుముగాక. ఈ జాగ్రత్త మనకు చాలా విలువైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రవక్తన విషయంలో విన్న వాటిని ఎక్కడ, దేవుని గుర్చిన సంగతులు ఎక్కడ మన జీవితాల్లో పోకుండా ఉన్నట్లుగా విశేషంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన నాలుకతో పాపము చేయకుండానట్లుగా, మన మార్గాలు సరైన త్రోవలకుండా, సరైన సహవాసాలకుండా వెళ్తున్నాయో లేవో
జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే 4వదిగా మనుష్యులతో మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చివరిదిగా విలువైన సమయం పోనీయకుండా జాగ్రత్త కలిగి ఉందముగాక. ఈ జాగ్రత్త మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈ సమాజంలో దేవుని కృపచేత మన కుటుంబాన్ని మన బిడ్డలను కట్టుకుంటూ దేవుని కొరకు నడిపించుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవుని సన్నిధిలో, మహాగణుడైన దేవుని సన్నిధిలో. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. దేవుని సన్నిధానంలో విలువైన విషయాలు, వెలగలిగినటువంటి దేవుని మాటలు దేవుడు మనకు తెలియజేశాడు. వాటి విషయంలో మనం వెనకడుగు వేయకుండా మనం జాగ్రత్త చేసుకునే వారిగా ఉండాలి. అలా ఉండాలని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. కాబట్టి